అండి, ఎలా ఉన్నారు? ప్రమోషన్స్ అంతా అయిపోయినాయా? యా ఇవాళ ఇవాళతో లాస్ట్ ఇంకా ప్రమోషన్స్. ఏంటి స్ట్రెస్ఫుల్గా ఉందా ప్రమోషన్స్? లేదండి, అంటే ముందు ఇంటర్వ్యూలు ఇవ్వాల రిలీజ్ ముందు, బట్ అప్పుడు కొత్తగా ఉండింది. లైక్ ఆంధ్ర టూర్ జనాల్ని అందరినీ కలుస్తూ, ప్రజలందరినీ కలుస్తూ ఇంటర్వ్యూస్ అనేవి రిలీజ్ తర్వాత పెట్టుకున్నాం. అండ్ ఈ ఒక వేరేలాగున్నాయి. బట్ ఇంట్రెస్టింగ్లీ ఏంటంటే యాక్టర్స్ అందరికీ ప్రమోషన్స్ కొంచెం టఫ్ ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాట్లాడిందే సేమ్ అదే రిపీట్ చేసి ఆల్మోస్ట్ మీరు చెప్పాలనుకున్నది ఒకటే ఉంటుంది, దాన్నే రిపీటివ్గా చెప్పాల్సి ఉంటుంది. అవునండి, యా. సో అందుకే మేము ముందు ఇంటర్వ్యూస్ అన్నీ రిలీజ్ తర్వాత పెట్టుకుంటే బెటర్ అని ముందంతా జనాల్ని కలవడం, వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం, ఆంధ్ర అంతా మళ్ళీ వరంగల్ ఇటు సైడ్ వెళ్ళినాం. అదొక పార్ట్ ఆఫ్ ఇది. ఇంటర్వ్యూస్ అన్నీ పోస్ట్ రిలీజ్ పెట్టుకుందాము అని ప్లాన్ చేసాం. సో అది డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ వేరేలా ఉండింది, ఇది వేరేలా ఉండింది. అందుకే ఇప్పుడు ఏది మొనాటనస్గా అయితే నాకు ఇప్పటివరకు అనిపించలేదు. జనాల్లోకి వెళ్ళడం కంఫర్ట్గానే అనిపించింది. యా నాకు జనాల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం జనరల్లీ. ఓకే, అసలు బయట ఎలా ఉంటారు? సోషల్ పర్సన్ మీరు బాగా? చాలా తక్కువ అండి. నాకు బయట ఫ్రెండ్స్తో, ఇండస్ట్రీ కంటే నాకు బయట ఫ్రెండ్స్తో ఎక్కువ. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్తో బయటకు వెళ్తే ఇలాంటి కాఫీ షాప్లకు వెళ్తారా, లేకపోతే విచ్ టైప్ ఆఫ్ ప్లేసెస్ డూ యూ ఆప్ట్? హైదరాబాద్లో ఎక్కడికి మోస్ట్లీ మా ఇంటికి వస్తారు, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. బయటికి వెళ్ళడం తక్కువ. ఓకే, బట్ ట్రిప్స్ ఇలాంటి ఫ్రెండ్స్తో వెళ్తా ఉంటాను. అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు? బోత్. అక్కడ వైల్డ్ లైఫ్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాము ఇండియాలో. అది బాగా ఇంట్రెస్ట్ వైల్డ్ లైఫ్? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కూడా ఇంట్రెస్ట్? ఫోటోగ్రఫీ ఇప్పుడే చేద్దామని స్టార్ట్ చేసా. ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేసా. అది ఇంకా అదొక వేరే డెప్త్లోకి వెళ్ళాలి. టైం ఉంటుందా? యా అండి, అంటే 3 years నాకు ఈ 3 yearsలో ఫుల్ టైం ఉండింది. నేను చాలా ఎక్స్ప్లోర్ చేసా, చాలా బాగుండింది. 3 years హ్యాపీగా వెళ్ళిపోయింది. అసలు ఈ 3 yearsలో ఏం చేశారు అపార్ట్ ఫ్రమ్ దీస్? సినిమాకి సంబంధించి ఏం చేశారు? సినిమాకి సంబంధించిన దానికంటే అండి మోర్ ఆఫ్ లైక్ ట్రావెల్ అండ్ కొత్త వాళ్ళని కలవడం, వేరే కంట్రీ ఎక్కడికైనా వెళ్తే అక్కడ మింగిల్ అయిపోవడం అందరితో. అది నాకు తెలిసి ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా ఒక యాక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఎలా అదేంటి అంటే ఎలా హెల్ప్ అవుతాయి అవి? లైక్ మీరు ఫస్ట్ ఓపెన్ అప్ అవుతారు. ఓకే, ఆ రిజర్వ్నెస్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ప్లస్ వాళ్ళ కల్చరు ఇది తీసుకున్న తర్వాత మీకు యాక్టింగ్లో ఒకటే కాదు కదండి, ఒక ఎమోషనే. ఒక్కొక్క స్టోరీని బట్టి మీరు ఇమోట్ చేసే కొన్ని ఆ ఎమోషన్ నాకు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏడుపు, బాధ అనేది నాకు తెలియకపోవచ్చు, బట్ అవి ఎలా ఉంటాయి అనేవి జనరలీ ఫ్లోలో ఆ 3 yearsలో ఏదో ఫ్లోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ ఎలా లైక్ చూసుకున్నామండి. ఓకే, అది ఏడుపు బాధ తెలియకుండానే పెరిగారా? ఏడుపు బాధ తెలియకుండా అంటే ఏడుపు తెలీదు, బాధ అయితే 100% ఇంకా. ఓకే, చిన్న బాధలు కదా మామూలుగా. చిన్న బాధలు అంటే బాధలే అండి. అంటే ఇప్పుడు మీ సిస్టర్ వచ్చి మిమ్మల్ని కొట్టింది అనుకోండి, అది బాధే. బట్ ఏంటంటే అది పెద్ద బాధ కాదు యాజ్ ఎ హోల్. సిస్టర్ కొట్టింది కాదండి, దానికంటే పెద్ద బాధలు ఉంటాయి కదండి నార్మల్గా యాజ్ హ్యూమన్. ఇప్పుడు ఉంటాయండి బాధలు అనేవి ఉంటాయి, చెప్పుకోలేము. బ్రేకప్స్ కూడా ఉన్నాయి. బ్రేకప్లు అవన్నీ లేవులేండి ఇప్పుడే. కమింగ్ టు ఛాంపియన్, అసలు ఫాదర్ మదర్తో కూర్చొని చూసారు అప్పుడు దాకా? ఫాదర్ మదర్ సెపరేట్గా చూసారు. ఇంటికి వచ్చి నన్ను హగ్ చేసుకుని ఇద్దరు. వాళ్ళు చూస్తున్నప్పుడు మీరు ఉన్నారా? వాళ్ళు చూస్తున్నప్పుడు నేను వాళ్ళు వేరే షోకి వెళ్ళారు, నేను వేరే షోకి వెళ్ళాను. ఇంటికి వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. ఓకే, సో నిజంగా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేసావు నువ్వు అని చెప్పి, నువ్వు ఇంత చేస్తావా? దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఊహ గారు ఇద్దరు యాక్టర్స్ కదా, ఇప్పుడు ఇంత చేస్తావా అన్న మాట అన్నారంటే వాళ్ళకి తెలియకుండా, అంటే
ఇండిపెండెంట్గా ఒక పాత్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక జర్నీ ఉంటుందా యాక్టర్గా ఎవాల్వ్ అవ్వడానికి? బేసిక్గా నేను యాక్టింగ్ చేస్తాను అని వాళ్ళకి అంత తెలియదండి, ఎందుకంటే నేను సినిమా బిట్లుగా కూడా ఏం చూపిలా షూటింగ్ అప్పుడు. సో మీరు అంటుంది సెపరేట్ పాత్ అంటే ఎట్లా? అంటే ఇప్పుడు యాక్టింగ్ స్కూల్స్ నేర్చుకోవడం ఇవన్నీ వాళ్ళ నాలెడ్జ్ లేకుండా ఓన్గా మీరు జర్నీ చేశారా ఇదంతా? యా, ఇప్పుడు నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాను యూఎస్లో, లీ స్ట్రాస్బర్గ్ అని, అక్కడికి వెళ్ళాను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. అవి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడ చేశారు? బాంబేలో మన ప్రభుదేవ గారితో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఓకే. అండ్ అదొక ఎక్స్పీరియన్స్ అండి. అండ్ యాక్టింగ్కి నాకు తెలిసి మీరు ఎంత లైఫ్ చూస్తే అంత బెటర్, ఎంత మెచ్యూరిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. అదే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, యాక్టింగ్ స్కూల్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో లేకపోతే ఈ లైఫ్ లెసన్స్, అసలు యాక్టింగ్ స్కూల్ అనేది ఇంపార్టెంటా ఒక యాక్టర్కి? యా అండి, అంటే ఎవరి కాళ్ళకి ఒక మెథడ్ ఉంటుంది. ఇప్పుడు నేను నేర్చుకుంది ఆ మెథడ్ మరీ అంత మన తెలుగు సినిమాల్లో యూజ్ కాకపోవచ్చు, బట్ మీరు ఓపెన్ అప్ అవ్వడానికి, వేరే కల్చర్స్ని అర్థం చేసుకోవడానికి, అక్కడ ఓన్లీ ఇండియన్సే ఉండరు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కల్చర్స్ని అర్థం చేసుకోవడం, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి కొన్ని టాలెంట్లు ఉంటాయి, కొన్ని సీన్లు వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇంత బాగా చేస్తున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది, మన పియర్స్ దగ్గర నుంచి నేర్చుకునేది. ఇప్పుడు అలాగే మన సెట్లో కూడా ఇప్పుడు నాకంటే బాగా ఎమోషను నా పక్కన ఆర్టిస్ట్ చేస్తుంటే నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం చాలా ఉంటుంది. అండ్ నాకు లీ స్ట్రాస్బర్గ్ అది చాలా హెల్ప్ చేసింది అన్నమాట. ఓకే. అంటే మీ ఎంటైర్ ప్రమోషన్స్లో మోస్ట్ ఇంప్రెసివ్ అంటే మీరు శ్రీకాంత్ గారికి చెప్పిన ఒక మాట, నువ్వేనా ఐడెంటిటీ అని చెప్పి. పీపుల్ వేర్ సో ఇంప్రెస్డ్ విత్ దట్. యాక్చువల్గా ఎంటైర్ ప్రమోషన్స్లో అది వెరీ ఇంప్రెసివ్ అనిపించింది. ఓకే 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 అండి. ఇంకా అంతే అండి, నాన్న బేసిక్గా రానన్నారు, బికాజ్ ఒకళ్ళు కొడుకురా నువ్వు అన్నట్టు చూస్తారు లైక్ జనాలు. అండ్ నేను అదే చెప్పాను, ఇంకా నువ్వు నిజంగా నా ఫాదర్వే, దాంట్లో సిగ్గుపడాల్సింది లేదు. అవును, దాంట్లో అది ఎవరు తీసుకోలేరు ఆ ఐడెంటిటీ నా దగ్గర నుంచి. అది సో భయపడకు ఎవరు ఏదో మాట్లాడతారని. అంటే ఇప్పుడు ఒక టైం నుంచి స్టార్ట్ అయింది ఇదంతా, ఒక నెపోటిజం అని చెప్పి యాక్టర్స్కి ఉండే బెనిఫిట్స్ గురించి ఇలా వచ్చిన దాని గురించి బాగా డిస్కషన్ జరిగింది కదా, మరి ఆ వరి ఏం లేదా మీకు? అంటే నెపోటిజం అనేది అవకాశాలు స్టార్టింగ్లోనే ఇస్తుందండి, కానీ అది నిలదొక్కునేది మనమే చేసుకోవాలి. అండ్ దానికి తగ్గ ప్రెషర్స్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్ ఒక సెట్ చేసేసారు, నెపోటిజం వల్ల ఆల్రెడీ వాడెవర్ ప్రెషర్ ఉంటుంది ఆ మాట వల్ల. సో ఇప్పుడు నేను సక్సెస్ అవ్వకపోతే ఆ ప్రెషర్ ఉంటుంది కదండి లోపల, లైక్ నేను ఏదో ఒకటి సాధించాలి ఇది అనేది. సో నెపోటిజం క్యాన్ గివ్ యూ ఛాన్సెస్, బట్ ఇట్ కెన్ నాట్ సేవ్ యూ. మళ్ళీ కింద పడేస్తుంది మీరు టాలెంటెడ్ కాకపోతే, అది 100%. ఓకే. అంటే నిన్న ఒక యూట్యూబ్ కామెంట్ చూసాను నేను ఎక్కడో, అందరికంటే కూడా రోషన్ లక్కీ, ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టార్ కిడ్స్ వచ్చారు, వాళ్ళ ఫాదర్స్ మరి చూపించాలనుకోకో లేకపోతే చూపించుకో ఒక పాత చూపించలేదు. రోషన్కి ఫస్ట్ సినిమా రాఘవేంద్రరావు గారితో, సెకండ్ సినిమా స్వప్న సినిమాస్తో, థర్డ్ సినిమా ఇంకొక పెద్ద బ్యానర్తో ఇలా సెట్ చేసేవాడు. నిజంగానే ఇది ఆయన సెట్ చేసిన ప్రాజెక్ట్స్? ఆయన అసలు ఇన్వాల్వ్ అవ్వరండి. ఓకే. ఇందాకే మన మూర్తి గారితో ఇంటర్వ్యూ అవుతుంటే ఇదే అడిగితే, నాన్న ఏది సెట్ చేయాల, నాన్న అసలు స్క్రిప్ట్ కూడా ఒకసారే వింటారు, ఓ లైన్ లాగా వినేసి, అది ఇప్పుడు నాతో పనిచేస్తున్న డైరెక్టర్లు కూడా చెప్పగలుగుతారు, ఒక లైన్ లాగా వినేసి నాతో కూర్చుని ఇది బాగుంది, ఇది బాగాలేదు, దీంట్లో ఇది బాగాలేదు, ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అంతే. దాని తర్వాత ఇంకెక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది నాన్న అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. సో ఇది ఓన్గా మీరు వేసుకుంటున్న పాత్ అంటే ఓన్గా అండి, విత్ సపోర్ట్ ఆల్సో అండి, విత్ ఇప్పుడు యంగ్ ఫెలోస్కి నాలాంటి వాళ్ళకి కొంచెం సపోర్ట్ కూడా ఉండాలి, గైడ్ చేసేవాళ్ళు. నువ్వు ఇదే చేయి అదే చేయి కాకుండా గైడ్ చేసి ఇది చేస్తే బాగుంటుంది అని. నాన్న కాకుండా నాకు చాలామంది చెప్తారు, లైక్ స్వప్న అక్క చెప్తుంది, అండ్ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది. అండ్ అప్పుడప్పుడు నేను కొంతమంది యాక్టర్స్తో కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తారు. అంటే ఎవరున్నారు అలా సంబడి
ఇప్పుడు చాలామంది ఇప్పుడు శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయి అంటే యూ గెట్ యాక్సెస్ కదా, చాలామందితో కొంచెం మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. హూ ఈజ్ దట్ వన్ యాక్టర్ నా చాయిసెస్ లేకపోతే ఆయన చాయిసెస్ నా థాట్ ప్రాసెస్కి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, దగ్గరగా ఉన్నాయి అన్నట్టు ఏదో ఉంటుంది కదా ఒకటి. సమ్వన్ ఎస్టాబ్లిష్డ్, ఎవరైనా సరే ఎస్టాబ్లిష్డ్ అవ్వచ్చు. దాని ఇప్పుడు గురించి కొంతమంది ఉంటారు, ఇప్పుడు యూ నీడ్ నాట్ బి ఏ ఫ్యాన్ ఆఫ్ సో అండ్ సో యాక్టర్, బట్ అతను చేస్తున్న సినిమాలు అరే భలే ఉన్నాయరా, నేనైతే ఇలాగే చేసేవాడిని, నేను కూడా సమ్వాట్ నా థాట్ ప్రాసెస్ అతను పిక్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఏమో ఉన్నాయని అనిపిస్తుంది కదా ఒక్కోసారి. అంటే స్టార్స్ గురించి మాట్లాడుతున్నామా? స్టార్స్ గురించి మాట్లాడితే మన కెరియర్ ట్రాజెక్టరీ అంత ఆలోచించలేదండి. బట్ ఎక్కడో అక్కడ నాకు మహేష్ బాబు గారు తక్కరి దొంగ టైం నుంచి నాకు కొంచెం ఆయన ఫిల్మ్ గ్రాఫ్ కానివ్వండి, ఇది కానివ్వండి, అతడు ఒక్కడు ఇవన్నీ చాలా ఫ్యాసినేటింగ్ అనిపించింది. లైక్ చాలా బాగా అనిపించింది ఆయన ఫిల్మ్ ట్రాజెక్టరీ చూసుకుంటే. ఇది ఎక్కడ ఫ్యామిలీకి దూరం అవ్వకుండా, ఫ్యామిలీ ఆడియన్స్కి దూరం అవ్వకుండా, అలాగే యూత్ని పెట్టుకుంటూ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, మంచి ఇన్స్పిరేషన్ ఇది. ఓకే, సో శ్రీకాంత్ గారు కెరియర్లో విలన్గా స్టార్ట్ అయ్యారు, హీరోగా చేశారు, హీరోగా సక్సెస్ వచ్చింది, సపోర్టింగ్ యాక్టర్గా చేశారు. లైక్ ఆయన కెరీర్లో హీ అటెంప్టెడ్ ఎవ్రీథింగ్. బట్ ఆయనైనా చెప్పారా నేను చేసిన మిస్టేక్ ఇది నువ్వు చెయ్యొద్దు, లేకపోతే నేను చేసింది ఇది కరెక్ట్, ఇది చెయ్యి అని ఏమన్నా ఎప్పుడని చెప్పారా? యా అండి, జనరల్గా ఆయన లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పరు. బట్ ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇండస్ట్రీలో ఎక్కువ ఆలోచించకు, అందరితో బాగుండు, అన్నీ చెయ్యి, కొన్ని గైడెన్స్లు అయితే ఇస్తారండి. లైక్ సినిమాలు ఈ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ కాకుండా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి ఏంటి అవన్నీ చిన్నప్పుడే చెప్పారు. ఈ మధ్యన 4 yearsగా తగ్గించేశారు, అసలు ఏం మాట్లాడట్లా. ఇన్ఫ్యాక్ట్ ఆయన పర్ఫెక్ట్ పర్సన్ అండి, ఎందుకంటే మేబీ ఇండస్ట్రీలో అందరితోని బాగుండే అతి కొద్ది మందిలో శ్రీకాంత్ గారు కూడా ఒకరు. ఓహో గారు ఏం చెప్తారు? అమ్మ ఎక్కువ ఏముండదండి, మాదంతా సరదాగా ఉంటుంది, ఎక్కువ లైఫ్ లెసన్స్ ఇట్లాంటిది అమ్మ సైడ్ నుంచి ఏముండదు. అందరితో బాగుండరా, నవ్వుతూ హ్యాపీగా ఉండు, ఇలాగే ఉంటుంది. ఓకే, సో పెళ్లి సందడి ఈజ్ బిహైండ్ యువర్ బ్యాక్ కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years, 3.5 years. సో 4 yearsలో వెనక్కి తిరిగి చూసుకుంటే వాట్ ఈస్ యువర్ హానెస్ట్ ఇంట్రోస్పెక్షన్ ఆఫ్ దట్ ఫిల్మ్? ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్. ఓకే, ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ ఇట్ అండ్ ఇట్ హెల్ప్ మీ అ లాట్ టు థింక్ అబౌట్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ పెళ్లి సందడి నిజంగా చాలా నేర్పించిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ రాఘవేంద్ర గారి థాట్ ప్రాసెస్ నేర్చుకోవడం నేను, అండ్ ఆయన లైఫ్ జర్నీ కానివ్వండి, అండ్ ఒక క్లారిటీ అనేది వచ్చింది నేను ఏం చేయాలనుకుంటున్నాను అని. పెళ్లి సందడి రిలీజ్ తర్వాత ఒక క్లారిటీ. అర్థం కాలేదు నాకు, క్లారిటీ వచ్చింది అన్నారు, లేకపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ని ఎలా చూస్ చేసుకోవాలని హెల్ప్ అయింది అన్నారు. ఎలా హెల్ప్ అయింది అది? లైక్ నేను పెళ్లి సందడి చేసినప్పుడు చాలా న్యూ అండి, లైక్ అంతా డైరెక్టర్ చెప్పుకుంటా ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయామండి. బట్ యాజ్ అన్ యాక్టర్ మనకి కూడా మనం ఎక్స్ప్రెస్ మన క్రియేటివ్ బ్రెయిన్ కూడా మనం వాడాలి అనేది నాకు పెళ్లి సందడి తర్వాత చాలా అర్థమైంది. అండ్ పెళ్లి సందడి ఆ ఏజ్కి ఆ దానికి అదే కరెక్ట్. రాఘవేంద్ర గారు చెప్పింది చేస్తేనే అదే కరెక్ట్ అండ్ అదే చేసాం కూడా. ఓకే, దాని తర్వాత ఒక మెచ్యూరిటీ కనపడాలంటే మన క్యారెక్టర్లో మన బ్రెయిన్ కూడా పెట్టాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ వాళ్ళు చెప్పింది ఎగ్జాక్ట్గా, మన క్రియేటివ్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ యాక్టర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ క్రియేటర్స్. అంటే ఏంటి ఇప్పుడు ఛాంపియన్లో మీరు వాడిన క్రియేటివిటీ లేకపోతే మీరు అప్లై చేసిన మైండ్ ఏంటి, ఏం అప్లై చేశారు? ఏం లేదండి, మేము కూర్చుని డైరెక్టర్ నేను కూర్చుని మైకుల్ ఎలా ఉంటాడు, మైకుల్ ఏం చేశాడు, వాడి హిస్టరీ ఏంటి, వాడి పాస్ట్ ఏంటి, వాడు ఏం చదువుకున్నాడు, వాడు పక్కన షబ్బీన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటాడు, వాడేంటి, వాడిని మైకుల్ అనేవాడు కాపాడుతాడు. ఇంత ఫస్ట్ డ్రాఫ్ట్లో ఉండింది, మైకిల్ అనేవాడు కాపాడుతాడు, మైకిల్ ఎట్లా అంటాడు, వాళ్ళ ఫాదర్ మీద కోపం ఉందా, ఇలాంటి బేసిక్ స్టఫ్. వాడు లేజీనా కాదా, హుషారుగా ఉంటాడా, ఇలాంటివి క్యారెక్టర్ మోర్ ఇది చేసుకుంటా వెళ్తే అది మనకి నిజంగా సెట్ మీద కూడా
ఓకే, ఇప్పుడు మైకిల్ అనేవాడు హుషారుగా ఉంటాడు, వాడు ఏదున్నా ఫస్ట్ హంబల్గానే ఉంటాడు, కానీ ఎవడైనా ఏమని అంటే ఇచ్చేస్తాడు. ఓకే, ఇలాంటివన్నీ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి ఎలాంటి కొన్ని మన బ్రెయిన్ వాడుకోవాలండి అవి బట్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో న్యూవాన్సెస్ అన్నీ బైరాన్పల్లిలో ఎంటర్ అయ్యాక మైకిల్లో అవి కనిపిస్తున్నాయా? యా, 100%. మీరు బాలరాజుతో చూసుకుంటే ఫుట్బాల్, మీరు ఫస్ట్ ఫుట్బాల్ సీన్లో చూసుకుంటే బైరాన్పల్లికి రాకముందు వాడు ఆపోజిషన్ మన విలన్తో వాడు తోసినప్పుడు అలాగే రియాక్ట్ అవుతాడు. మన బైరాన్పల్లిలో బాలరాజు అనే క్యారెక్టరు గులేర్ అనే చిన్న పిల్లోడికి గన్ను నేర్పిస్తున్నప్పుడు అలాగే రియాక్ట్ అవుతాడు. సో మైకిల్ అనేవాడు అసలు చేంజ్ అవ్వడు. బట్ బైరాన్పల్లికి వచ్చేసరికి ఏమవుద్దంటే వాడు హ్యూమన్ ఎమోషన్స్ని అప్పుడే చూస్తున్నాడు. వాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు హ్యూమన్ ఎమోషన్స్కి చాలా తక్కువ ఎక్స్పోజ్ అయి ఉన్నాడు. బట్ ఒక ఊరికి వెళ్ళంగానే వాళ్ళ యూనిటీ కానివ్వండి, ఒక్కొక్కరికి నిలబడే ఇది, ఊరి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం అనే మెంటాలిటీ వాడికి చాలా కొత్తగా అనిపించి స్టార్టింగ్లో ఏం రియాక్ట్ అవ్వాలో ఎలా చేయాలో అనేది వాడికి అర్థం కాదు. అండ్ ఎప్పుడు ఆ విలేజ్ నుంచి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లోనే ఉంటాడు. బట్ వన్స్ అందరూ ఎమోషన్స్ తెలుసుకున్న తర్వాత, హ్యూమన్ ఎమోషన్స్ తెలుసుకున్న తర్వాత, అరే ఇది కదరా లైఫ్లో కావాల్సింది అనే ఒక మెచ్యూరిటీ క్యారెక్టర్లో రావాలండి. ఓకే, అందుకే మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్రేమ్లో నేను ఒకలాగుంటా, లాస్ట్ ఫ్రేమ్లో బియర్డ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, అవన్నీ కొంచెం మార్చాం, కావాలనే మార్చాం. బైరాన్పల్లి స్టోరీ తీసుకున్నారు మీరు. అసలు ఈ నైజాం హిస్టరీలో అదొక ఇంపార్టెంట్ చాప్టర్. నైజాం బ్రూటాలిటీ కానీ, రజాకర్ మూమెంట్ కానీ, లేకపోతే అక్కడ చేసిన మసాకర్ కానీ, ఇవన్నీ కూడా హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అవి. అంత పెద్ద సబ్జెక్ట్ని హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్, లిటరల్గా హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్లో చేశారు. అది బాగా ఓవర్ అంబిషియస్ అని మీకు అప్పుడు అనిపించలేదా? మొత్తం చూపిస్తే డాక్యుమెంటరీ లాగా అయిపోతుందండి. ఆనెస్ట్లీ మొత్తం ఆ మూమెంట్ అన్నీ చూపిస్తే ఇట్ ఫీల్ లైక్ అ డాక్యుమెంటరీ. ఇప్పుడు మనం టైటానిక్ తీసుకుంటే, టైటానిక్ మునిగింది నిజం, కానీ జాక్ అండ్ రోజ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. అలాగే బైరాన్పల్లిలో ఇలాంటి ఇన్సిడెంట్ అయింది కరెక్ట్. మైకిల్ అనేవాడు ఫిక్షనల్. వాడు బైరాన్పల్లి ఈజ్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ మైకిల్స్ జర్నీ. ఇప్పుడు మనం మైకిల్స్ జర్నీ చూపిస్తున్నాం, వీఆర్ నాట్ షోయింగ్ బైరాన్పల్లీస్ జర్నీ. సో ఐ థింక్ వీ మేడ్ అ రైట్ ఫిల్మ్. అండ్ అంటే ఇప్పుడు టైటానిక్లో హీరో హీరోయిన్ షిప్లో ఉంటారు, ఫిక్షనల్, బట్ వాళ్ళ కథ కూడా షిప్లో నడుస్తూ ఉంటుంది. బట్ మీ మైకిల్ ఏంటంటే ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి నెక్స్ట్ అది వస్తాడు. అవును, మేబీ కొంచెం ముందు వచ్చి ఉంటేనో, లేకపోతే సంభవ్ అది ఉంటే ఇంకా బెటర్గా ఉండేది అంటారా? మేబీ వీ గెట్ టు ఇంకా కొంచెం బైరాన్పల్లి వరల్డ్ని కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఉండదేమో. ఎందుకంటే మీరు ఆ స్టార్టింగ్లో ఆ కలర్స్, ఇది ఆ లిటిల్ డాన్స్, మైకిల్ క్యారెక్టర్ని మిస్ అయ్యేవారు మీరు. అప్పుడు బైరాన్పల్లిలోకి ఎక్కువ వెళ్ళిపోయేది. ఓకే, మీరు యాజ్ అ మైకిల్, బట్ ఐడియల్లీ బైరాన్పల్లియే హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కదా మీకు, మైకిల్ క్యారెక్టర్ కంటే హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. బట్ వాడు బైరాన్పల్లికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం 25 minutesలోనే వచ్చేస్తాడు బైరాన్పల్లి. 20-25 minutesలోనే బైరాన్పల్లి వచ్చేస్తాడు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ 2 hours 20 minutes of the 2 hours 30 minutes of the film is in బైరాన్పల్లి only. అంటే ఇంకొంచెం సర్ఫేస్ లెవెల్లో ట్రీట్ చేశారేమో, ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి ఉండాల్సింది అన్న ఫీడ్బ్యాక్ ఏదైనా వచ్చిందా మీకు? అండి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక చూసుకుంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది రావచ్చు, ఇది చేసుంటే బాగుంటుంది, ఇది చేసుంటే బాగుంటుంది, అది చేసుంటే బాగుంటుంది అని. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నేనైతే 100% సాటిస్ఫైడ్ అండి. లేదు మీకు అంటే ఒక యాక్టర్ అంత పెద్ద కథల్లో ఒక సెకండ్ ఫిల్మ్ యాక్టర్ని పెట్టినప్పుడు అతను కథలో ఎవరికన్నా ఏదన్నా మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉన్నా సరే ఎవరికి మేజర్ ప్రాబ్లం రోషన్ కానప్పుడు పెద్ద అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ అవే ఫర్ యూ. టేక్ అవే. అండ్ ప్రొడ్యూసర్కి మనీ బ్యాక్ వచ్చిందా, నాకు నేను బాగా చేశానా, ఇది ప్రస్తుతానికి ఒక 5 filmsకి జనాల్ని కొంతమందిని గెలుచుకున్నానా, అవును, అలాంటివే చూసుకుంటావు ఫస్ట్ 5 films. వెంటనే మాస్ హీరో అయిపోదాము, చంపేద్దాం, అందరినీ కాల్చేద్దాం, అలాంటిదేం కాదు. బట్
ఇదొక కథ, నేను చాలా కనెక్ట్ అయ్యా మైకిల్ అనే క్యారెక్టర్కి. నాకు ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. ఎందుకంటే సమ్వన్ హూస్ వెరీ సెల్ఫిష్, హౌ హీ సేవ్స్ అ విలేజ్ అండ్ అక్కడ ఆడవాళ్ళని ఎలా కాపాడుతాడు అంటే వాడి గోల్ డిఫరెంట్, వాడు వెరీ సెల్ఫిష్. నాకు ఈ హైదరాబాద్తో ఇండియాతో సంబంధం లేదు, నేను లండన్ వెళ్ళిపోతాను, ఐ డోంట్ బిలాంగ్ హియర్ అనే వ్యక్తి ఒక ఊరు కోసం ఈ మన్నులో పుట్టాననే ఫకర్ ఉందిరా అని చనిపోతాడు. అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెంటనే నాకు చేసేయాలనిపించింది. అండ్ మైకిల్ అనే క్యారెక్టర్ నాకు ఇప్పుడు అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే నాకు కొంచెం దొరకడం కష్టమే. మైకిల్ అనే క్యారెక్టర్లో పర్ఫెక్ట్ మ్యాచ్ మీరు, ఒక ఫుట్బాల్ ప్లేయర్గా ఆ చామ్ ఉండింది, ఆంగ్లో ఇండియన్ మొత్తం టైప్ ఆఫ్ కల్చర్ కదా సికింద్రాబాద్లో అప్పుడు మీరు చూపించింది, ఒక చామ్ చూపించారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, యూ లుక్ వెరీ సూటబుల్ ఫర్ దట్ క్యారెక్టర్. బట్ బైరాన్పల్లికి వచ్చాక కొంచెం ఏజ్డ్గా ఉన్న క్యారెక్టర్ అయితే బాగుండనే ఇది కూడా అనిపించింది. అంటే ఇంకా వాడే కదండి, టూ యంగ్, ఆ ప్రొసీడింగ్స్కి కొంచెం టూ యంగ్ ఏమో అనిపించింది. అంటే ఫైట్లకి వీటికి అంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్లైట్స్ కూడా ఏమో ఆ మొత్తం బ్యాక్ డ్రాప్లో ఓకే కొంచెం. అంటే వాడు ఫారినరే, వాడు ఒక బయట వ్యక్తే విలేజ్కి వచ్చాడు, ఇంకా మరి వాడు బయట వ్యక్తిలానే ఉంటాడు. హీ విల్ బీ లైక్ దట్ యంగ్ చార్మింగ్ ఫెలో. వాడు ఊర్లో చేరినాక వాళ్ళలాగానే ఊరు అలా మింగిల్ అయితే అది బాగోదు. హీఈస్ అన్ ఏలియన్ టు దట్ విలేజ్. వాడు బయటోడే త్రూ అవుట్ ద మూవీ, వాడు చనిపోయిన వరకు కూడా బయటోడే ఆ ఊరికి. సో ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ వీ థాట్ దట్. ఏంటి అసలు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అంటే ఏంటి ఈ ఫిల్మ్లో మీకు? యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ఓకే, యాక్షన్ సీక్వెన్సెస్, గుర్రాల మధ్యలో ఆ సీన్ ఉంది కదా, అది దాట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. చెప్పులు లేకుండా అవేమో మార్వారీ హార్సెస్, ఆ బ్రీడ్స్ అవేమో చాలా ఒక 7 feet ఎంతో ఉంటుంది, అది 7-8 feet ఎంతో ఉంటుంది. అది ఆ హార్సెస్ మధ్యలో బాల్ డ్రిబుల్ చేసుకుంటూ తీసుకెళ్ళాలంటే అది లిటరలీ నాకు కాలు యాంకిల్ ట్విస్ట్ అయిపోయి లెగమెంటేర్ అయిపోయింది. అవునా? ఓకే. సో ఫైట్స్ చాలా వర్షంలో షూట్ చేసాం, బురదల్లో షూట్ చేసాం, ఫేస్లో డస్ట్ కొట్టేవారు, ఇలాంటివన్నీ కొంచెం టఫే అనిపించింది. జనరల్గా ఒక ట్రివియా క్వశ్చన్ అనుకోండి, ఈ బురద ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తారు షూటింగ్స్లో? ఒరిజినల్ బురదే కదా, ఒరిజినల్ బురదలోనే చేయాలి, ఒరిజినల్ బురదలోనే చేయాలి. ఓకే, లేకపోతే వీ కాంట్ క్రియేట్ మొత్తం డస్ట్ ఒరిజినలే. చెవుల్లోకి వెళ్ళిపోయేది మట్టంతా, తర్వాత జుట్టు అంతా డ్రై అయిపోయేది, ప్లస్ బ్లడ్. 30 days మీరు నా క్లైమాక్స్ కాస్ట్యూమ్ 30 days ఆ కాస్ట్యూమ్లోనే షూట్ చేసాం. ఓకే, యూ డోంట్ వాష్ ఇట్. ఆ బ్లడ్ దీనివల్ల ఫేస్ ర్యాష్లు రావడం, ఇలాంటి చాలా అంటే యాక్షన్ మూవీస్లో కొన్ని ఇలాంటి చాలా బాగా ఓకే ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ సినిమా ఇంకొంచెం ఈజీగా జరిగిందా? ఓ పెళ్లి సందడి స్మూత్గా అయిపోయింది, హాలిడే లాగా అయిపోయింది, బ్రీజీ ఫీల్. ఎక్కువ ఆలోచించాలి దాని గురించి, హ్యాపీగా వెళ్ళిపోయింది, బ్రీజీగా వెళ్ళిపోయింది. ఓకే, సో ఇండస్ట్రీలో ఈ రోజు ఉన్న హీరోస్లో వన్ ఆఫ్ ది యంగెస్ట్ మీరు, ఇఫ్ నాట్ యంగెస్ట్. సో ఒక స్టార్ లేకపోతే ఒక సీనియర్ హీరో వాళ్ళు ఒక స్క్రిప్ట్ని అప్రోచ్ అయ్యే విధానం ఒకలా ఉండదు. ఒక యంగెస్ట్ మేబీ యు ఆర్ ద ఫేస్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఒకటి స్టార్ట్ అయితే మేబీ యు ఆర్ ఫస్ట్ అమంగ్ దెమ్ అని ఏదో అనుకోవచ్చు. అసలు ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ రైటింగ్ జర్నీ షూట్ వరకు అసలు ఎలా అప్రోచ్ అవుతారు మీరు? ఫస్ట్ కథ చూస్తానండి, తర్వాత నా క్యారెక్టర్ చూస్తాను డెఫినెట్గా. అండ్ నా క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ చేసే స్కోప్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సినిమా చూసి వచ్చినాక మీరు పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తారు కదా సీన్లో, అయ్యే గుర్తుంటాయి ఆడియన్స్కి. అవును. ప్లస్ రేపు పొద్దున అయ్యే వాళ్ళు యూట్యూబ్లో ఫుడ్ తిన్నప్పుడు అయ్యే చూసుకుంటారు. సో అలాంటి మూమెంట్స్ కొన్ని ఉన్నాయా చూస్తా. అండ్ కామెడీ మూవీ అయితే పండుతుందా కామెడీ, ఇలాంటిది క్యారెక్టర్ ఎందుకు కామెడీ చేస్తున్నాడు అని ఒక రీజను. బట్ యాక్షన్ అండ్ ఇమోషనల్ మూవీస్లో మోర్ ఇమోషన్ ఎంత గట్టిగా ఉంటే
ఐ సీ ఇమోషన్ అనేది చాలా బలంగా ఉండాలి. అది ఏడుపైనా సంతోషమైనా ఏదైనా నవరసాల్లో ఎన్నైనా ఒకటైనా చాలా గట్టిగా బలంగా ఉండాలి. సో దాట్ ఈస్ హౌ ఐ చూస్ మై స్క్రిప్ట్స్. ఓకే, ఇది ఇప్పుడు ఒక చూసింగ్ స్క్రిప్ట్ వరకు నెక్స్ట్ ఎలా జర్నీ ఉంటుంది మీది ఒక డైరెక్టర్? ఆబ్వియస్లీ ఇప్పుడు దాకా చేసిన వాళ్ళందరూ యంగ్ డైరెక్టర్స్, అంటే రిలేటివ్లీ ఎక్స్పీరియన్స్. ప్రదీప్ గారు ఈజ్ 45 అట్లా ఉంటారు. బట్ నాకైతే పర్సనల్గా నేనైతే డైరెక్టర్ని ఇంకా నా ఫ్రెండ్ అయిపోవాలి. ఓకే, నా ఫ్రెండ్ అయిపోవాల్సిందే డైరెక్టర్. కూర్చుని నాకు ఒక 1000 డౌట్లు ఉంటాయి. ఆ డైరెక్టర్కి ఫోన్ చేసినప్పుడు అసలు ఇరిటేట్ చేస్తూ ఉంటా. ఇదేంటిది, అదేంటిది, ఇది ఎలా చేయొచ్చు, ఇది అలా చేయొచ్చు. అంటే నా క్యారెక్టర్ వైపు సినిమా స్క్రిప్ట్ అదంతా నాకు అనవసరం, నేను ఇన్వాల్వ్ అవ్వను. ఒకసారి అనేసుకున్న తర్వాత ఇవ్వను. బట్ నా క్యారెక్టర్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని మా డైరెక్టర్ని అయితే బాగా ఇరిటేట్ చేస్తా షూటింగ్ ప్రాసెస్లో అయితే. ఓకే, సో అంటే ఇప్పుడు దాకా రాఘవేంద్రరావు గారు కానీ లేకపోతే స్వప్న దత్ గారు కానీ అది కొంచెం ఈజీ అయిందా? లేదండి, వాళ్ళిద్దరూ బిహైండ్ ఉండడం వల్ల ఒక డైరెక్టర్ని చూసి డ్రైవ్ చేయడానికి ఈజీ అయిందా? యా డెఫినెట్గా. ఇప్పుడు స్వప్నాక్కకి చాలా క్రియేటివ్ నాలెడ్జ్ స్వప్నాక్కకు ఉంది. అండ్ ప్రియాంక అక్క, నాగి అన్న, వీళ్ళందరూ ఆల్సో దేర్ ప్రొడ్యూసర్స్ కంటే కూడా క్రియేటివ్గా సౌండ్. అవును, క్రియేటివ్గా కూడా చాలా సౌండ్ వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళ హెల్ప్ అయితే డెఫినెట్గా ఉండింది ప్రాజెక్ట్కి, డైరెక్టర్కి, అందరికీ. ఓకే, సో అసలు ఏంటి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు నేను మన సితారాతో శైలేష్ గారు ఒక రామ్-కామ్, నైస్ రామ్-కామ్, 1 క్విక్ ఫిల్మ్ ఫాస్ట్గా, అండ్ 6 months లోపలే రిలీజ్ చేసేస్తాం. యా, సో దాట్ ఈస్ లైక్ అ ఫన్ ఫిల్మ్, చాలా ఫన్ హ్యాపీ ఫిల్మ్. అల్లు అరవింద్ గారితో మొన్న ఒక సినిమా అనుకుంటున్నామండి, ఇంకా స్టోరీ అదేం లాక్ అవ్వలేదు. సో నార్మల్గా అనుకున్నాం. నెక్స్ట్ జటాయు మీ దగ్గరకు వచ్చిందా నిన్న? అదే అనౌన్స్ చేస్తామండి అదంతా ఇంకా. ఓకే, అండ్ పెళ్లి సందడి తర్వాత ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉండిందా మీలో? లేదండి, క్లారిటీ ఉండింది. ఓకే, ఛాంపియన్ తప్ప ఏది నాకు ఛాంపియన్ పెళ్లి సందడి రిలీజ్ అవ్వకముందే వచ్చింది. అప్పుడే నేను ఫిక్స్ అయిపోయా పెళ్లి సందడి తర్వాత. మరి మధ్యలో వృషభ ఎందుకు అటెంప్ట్ చేసి? అది మధ్యలో డిలే అయిందండి ఒక 1 year. ఓకే, ప్రొడ్యూసర్ వాళ్ళ ఇది లాస్ట్ తర్వాత మేము మ్యూచువల్గానే అనుకొని సెపరేట్ అయిపోయాం. ఓకే, అంటే మొన్న సక్సెస్ మీట్లో మీరు ఒక మాట అన్నారు, కొన్నిసార్లు చాలా డౌన్ ఉంటే స్వప్నక్క కొంచెం హెల్ప్ చేశారు, షీ లిఫ్టెడ్ మై స్పిరిట్స్ అని చెప్పి. ఆ పర్టికులర్ ఫేజ్ గురించి అడుగుతుంది. మోర్ దాన్ లైక్ ఎలా అంటే ఇప్పుడు 2 years తర్వాత దాట్ లాస్ట్ 1 year ఇంకా అప్పటికి నేనేం చేస్తున్నాను అనే ఒక ఇది తట్టింది. వాట్ am I doing, లైక్ ఎందుకు వెయిట్ చేస్తా, లైక్ అలాంటిది. అంటే డిలే గురించి కాకుండా లైక్ ఐ వాంట్ టు స్టార్ట్, లైక్ ఆ ఫైర్ మీకు అర్థమవుతుందా? బర్న్అవుట్ అయ్యారా? నో, వెన్ యూఆర్ యంగ్ మీరు ఒక ఫైర్లో ఉంటారు, అప్పుడు ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది, కానీ పని చేయడానికి పని ఉండదు. ఓకే, ఆ టైంలో స్వప్న అక్క అసలు లేదురా నువ్వు అసలు నిజంగా షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్. ఇప్పటికీ ఏమైనా అటు ఇటు డౌట్స్ ఉంటే స్వప్న అక్కకి ఫోన్ చేసి అక్క ఏంటి మ్యాటర్ చెప్పండి. అంటే ఈజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఒక యాక్టర్కి ఒక ఫేస్ కొంచెం దూరంగా, కెమెరాకి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు, లేకపోతే బిగ్ స్క్రీన్కి దూరంగా ఉండాల్సినప్పుడు అది చాలా డిఫికల్ట్ ఫేజా? అంటే నేను పెళ్లి సందడి కూడా సరదాగా చేసేసాను కదండి. సో నేను ఫుల్లీ ఇంటూ యాక్టింగ్ ఆఫ్టర్ ఛాంపియనే. దాని ముందంతా ఐ వాజ్ మోర్ ఆఫ్ అ స్టూడెంట్ ట్రయింగ్ టు లెర్న్ లైఫ్, ఆ ఫేజ్ అది. బట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ థింక్ ఐఎమ్ ఫుల్లీ ఇంటూ యాక్టింగ్. అండ్ ఇప్పుడు దూరం అయితే నిజంగా చాలా బాధగా ఫీల్ అవుతా. ఇంతకుముందు అయితే అంత లేదు, బట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ కంటిన్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ 2 projects యూ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రామ్ కామ్స్.
అంటే మంచి స్క్రిప్ట్ వస్తే అండి, బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్ రామ్ కామ్. సో ఎవరన్నా చెప్పారా దిస్ ఈజ్ యువర్ బెస్ట్ బెట్ ముందు కొన్ని రోజులు ఇది చేస్తే బాగుంటుందని ఎవరన్నా అన్నారా? కొన్ని రోజులు ఇదంటే మాస్ యాక్షన్ మూవీలో వస్తున్నాయండి ఇప్పుడు, బట్ అండ్ ఇవి కూడా వస్తున్నాయి. బట్ నేను ఒక 6 months బ్యాకే అనుకున్నా ఛాంపియన్ తర్వాత నా ఏజ్కి తగ్గ లవ్ స్టోరీస్ కానివ్వండి, అవి కానివ్వండి, హ్యాపీ ఫిల్మ్స్ కానివ్వండి, అవి కొన్ని రోజులు అయ్యే చేసుకోవాలి. ఓకే, బెటర్. పెళ్లి సందడి తర్వాత టెన్షన్ వచ్చి ఉంటుంది. శ్రీలీల డజన్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేసినట్టు చేసేస్తున్నారు ఆవిడ, మీరేమో యు ఆర్ టేకింగ్ యువర్ ఓన్ టైం. అంతే, అది కూడా ప్రెజర్ ఏమో. కూల్ అంతే, ప్రెషరు. ఇప్పుడు నా ముందున్న ఎవరున్నారు, నా వెనకాల ఎవరున్నారు, నా పక్కనే ఉన్నారు, నా డెసిషనే ఆగాలనుకునేది. సో నేను కూల్గా ఆగి రిలాక్స్గా చేసుకుందాం, కంగారేం లేదు. నాకు 50 వచ్చే వరకు సినిమాలు చేసుకుంటా, దాంట్లో అసలు ప్రాబ్లం లేదు. 50-60 వచ్చే వరకు కూల్గా రిలాక్స్గా చేసుకుందాం. లాంగ్ జర్నీ. ఇప్పుడే నేను టెస్ట్ ఇన్నింగ్స్ ఆడదాం అనుకుంటున్నాను. టెస్ట్ అంతే, టెస్ట్ ఇన్నింగ్స్ మెల్లగా టిక్. సో సోషల్ మీడియా పర్సన్ మీరు? నో, సోషల్ మీడియా నుంచి కొంచెం దూరంగానే ఉంటాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కూడా ఏం పోస్ట్ చేయను, ఓన్లీ సినిమాలే ఉంటాయి. ఎక్స్లో రీసెంట్గా వచ్చారు. ఎక్స్ కూడా రీసెంట్గా, ఇంకా మరి ఫీడ్బ్యాక్ కావాలని లేదు, తప్పకొచ్చాను. అవునా? సో ఫీడ్బ్యాక్ అవన్నీ ఏమన్నా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉండదా? ఏదండి జనరల్గా సినిమాల గురించి అసలు ఆడియన్స్ నుంచా? ఎక్స్లో అయితే మరీ వైల్డ్గా ఉన్నారండి. రీసెంట్గా వచ్చా కదా, ఎక్స్లో అయితే బాయ్స్ అందరు చాలా వైల్డ్గా ఉన్నారు. ఫీడ్బ్యాక్స్ మోస్ట్లీ మన పియర్స్ నుంచి వస్తేనే బెటర్ అండి, రాదర్ దాన్ ఫ్రమ్ అవుట్ సైడ్. మన పియర్స్ నుంచి కానివ్వండి, మన వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో. అలా ఎవరున్నారు మీకు పియర్స్? మీ పియర్స్లో నా ఫ్రెండ్స్ అండి. నా ఫ్రెండ్స్ చాలామంది సినిమాలు మూవీ బఫ్స్. ఒక్కొక్కరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాన్, ఒక్కొక్కరికి ఫ్యాన్. వాళ్ళకి ప్రాపర్ మూవీస్ ఇది చాలా ఐడియా ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, మా పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి, మై సిస్టర్, బ్రదర్, మా కజిన్స్ కొంతమంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నాకు ఫీడ్బ్యాక్, ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు చాలామంది. కావాలని పెట్టుకున్నా. మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి థియేటర్లో? లాస్ట్ చూసిన సినిమా థియేటర్లో అపార్ట్ ఫ్రమ్ ఛాంపియన్, అది మరీ దావుడు. ఛాంపియన్ ముందు అవతార్ చూసా. ఓకే, అంతకుముందు అవతార్ ముందు నేను చూసా, రిలీజ్ అయిన గుర్తులేదండి అసలు. ఈ మధ్యలో చూసిన సినిమా లేదు. అఖండ. ఓకే, అఖండ చూసా. యా. సో ఎలాంటి థియేటర్స్లో చూస్తారు సినిమా? నేను ఇంట్లో సినిమాలు చూడలేనండి. ఇంట్లో సినిమా చూస్తే ఒక 1 hourకి సినిమా ఆపేస్తా. ద బెస్ట్ పార్ట్ ఇది. ఇంట్లో సినిమాలు అస్సలు నా వల్ల కాదు. థియేటర్లోనే సినిమాలు చూడగలుగుతా. పెద్ద హీరోలది అయితే ఫస్ట్ షో లేకపోతే మ్యాట్ని వెళ్ళిపోవాల్సిందే. ఓకే, లేకపోతే ఆగదు నాకు. ఓకే. సో మోస్ట్లీ ఐ గో టు ఐమాక్స్ ఇస్ మై గో టు ప్లేస్. ప్రసాద్ ఇస్ మై గో టు ప్లేస్. ఎప్పుడు ప్రసాద్లోనే. అది కైండ్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ కాదు, అలా మల్టీప్లెక్స్ కాదు, మిడిల్ కల్చర్. సో నైస్. మాస్ అండ్ క్లాస్ కమ్ టుగెదర్ ఇస్ ప్రసాద్స్. సో నాకు ప్రసాద్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. సో ఆల్మోస్ట్ లైక్ యూ డోంట్ మిస్ మెనీ ఫిల్మ్స్. యా, ఐ డోంట్ మిస్ మెనీ ఫిల్మ్స్. థియేటర్లో మిస్ అవ్వను. ఓటీటీలు అన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు, బట్ థియేటర్లో అయితే ప్రతి సినిమా వెళ్ళి చూడాల్సింది. ఇప్పుడు అంటే చాలా యంగ్ హీరోస్ మాట్లాడితే ఓల్డ్ సినిమా గురించి ఎక్కువ మాట్లాడతారు కదా. ఓటీటీలో అవి ఉన్నాయి, ఈ సిరీస్లు ఉన్నాయి, ఆ ఓల్డ్ సినిమాలు, అవి రిఫరెన్స్లు కూడా కొంతమంది అయ్యే తీసుకొస్తారు. యు ఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఓటీటీ సినిమా స్టార్ట్ చేస్తే నేను చెప్పిన 1 గంటలో పడుకుంటా. సినిమా కంప్లీట్ చేయలేను. ఓకే, అందుకే కొన్ని సిరీస్లు, ఇట్లా ఫేమస్ సిరీస్లు ఉంటాయి చూడండి, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలాంటివి ఇంకా తప్పక చూడాలి కదా మన ఎంటర్టైన్మెంట్ కోసం అయినా అని చూస్తా. అది కూడా ఎపిసోడ్లు 1 గంట ఉంటుంది కదా, 1 గంట ఎపిసోడ్ అయినాక ఆఫ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ బింజ్ వాచ్ చేయాలంటే అని కుదరదు. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళండి. ఎస్. M9 న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.